ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. తండ్రి, మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని కన్న తండ్రి, మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచమని, కాచి కాపాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు భస్మ బుధవారము పాటించాలా. భస్మ బుధవారము పాటించాలా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రతి సంవత్సరము 40 రోజుల ఉపవాస దినాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆచరించటం అనేది మనందరికీ తెలిసిన విషయమే, అవునండి. ప్రతి సంవత్సరము కూడా 40 రోజుల పాటు క్రైస్తవులు అనబడుతున్న వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, జిల్లా వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా 40 రోజుల పాటు ఉపవాస దినాలు అనేవి పాటించడం మనందరికీ తెలుసు. అయితే ఈ 40 రోజుల ఉపవాసాలు ఏ రోజుతో ప్రారంభమవుతాయో అని మనం ఆలోచించగలిగితే ఈ భస్మ బుధవారంతో ప్రారంభమవుతాయి. ప్రారంభపు దినము భస్మ బుధవారం అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, భస్మ బుధవారము అని బైబిలులో మనం ఎక్కడా కూడా మనకు కనబడదండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడ వెతికినా భస్మ బుధవారము అనే పదం బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడా కూడా కనపడదు ప్రియమైన దేవుని వాళ్ళ. అయితే భస్మము అనే పదం మాత్రం బైబిల్లో ఉంది. భస్మ బుధవారం అని బైబిల్లో ఎక్కడ లేదు, కానీ భస్మము అనే పదం ఉంది. ఆ భస్మము అనే పదం ఎక్కడుందో, ఆ భస్మము అంటే అర్థం ఏంటో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సంఖ్యాకాండము 19వ అధ్యాయం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. చాలండి. అతని కన్నుల ఎదుట ఆ పెయ్యను దహింపవలెను. ఒక పెయ్యను దేవుడు దహన బలిగా అర్పించమని కోరుతున్నాడు. దహింపవలెను అన్నాడు. ఇప్పుడు 8, 9 వచనాలు చూడండి. దానిని దహించిన వాడు నీళ్లతో తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో చిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు
ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలుము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఏమండి, దేవుడు ఒక పెయ్యను దహన బలిగా అర్పించమంటున్నాడు. అర్పించినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో 8వ వచనంలో చెప్తున్నాడు. 8వ వచనం మరలా చూడండి. దానిని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏం చేయాలట? తన బట్టలు ఉతుక్కోవాలట, తలస్నానం చేయాలట, సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడట. 9వ వచనం చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, ఆ పెయ్య యొక్క భస్మమును ఒక పవిత్రుడైన వ్యక్తి వచ్చి పోగు చేయాలట. భస్మము అంటే బూడిద అని అర్థం. దహించిన తర్వాత ఏముంటుందండి? పెయ్యను కానివ్వండి, మనిషిని కానివ్వండి, దేన్నైనా దహించిన తర్వాత అంటే తగలబెట్టిన తర్వాత మిగిలేది ఏంటంటే బూడిదే. అవునా? పవిత్రుడైన ఒకడు వచ్చి ఏం చేయాలంటే ఈ భస్మమును పోగు చేయాలట. ఈ బూడిదను పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలెను. పాలెము వెలుపల పవిత్ర స్థలమందు ఈ బూడిదను, ఈ భస్మాన్ని ఉంచాలట. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఇక్కడ భస్మము అనే పదం మనకు కనబడ్డది. భస్మము అంటే ఏంటంటే బూడిద అని అర్థం, అంతే కదండి? భస్మం అంటే బూడిద. ఈ భస్మం గురించి దేవుడు మరొక చోట ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. అదేంటో మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా వినాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. చాలండి, చాలు. 2వ అధ్యాయం 6వ వచనం అందరూ చూడాలి. దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. 2:6 అందరూ చూడాలి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ఏం చేశాడట? సొదొమ అనే ఒక పట్టణాన్ని, గొమొర్రా అనే మరొక పట్టణాన్ని, 2 పట్టణాలని, ఈ 2 ట్విన్ సిటీస్ని దేవుడు ఏం చేశాడంటే భస్మం చేసేసాడట. అంటే బూడిద చేసేసాడట. బాగా వినాలి. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి సందర్భం ఇది. అబ్రహాము గారి కాలంలో జరిగినటువంటి, లోతు గారి కాలంలో జరిగినటువంటి యథార్థ గాథ. ఏమండి? సొదొమ గొమొర్రాను 2 పట్టణములను భస్మము చేసి, అంటే బూడిద చేశాడట. ఎందుకు చేశాడు ఈ పట్టణాలను బూడిద? ఏమండి? ఈ 2 పట్టణాల మీద దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు ఈ 2 పట్టణాలను బూడిద చేశాడని మనం ఆలోచించగలిగితే ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనం చూడండి పిల్లలు. ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఈ 2 పట్టణాలని దేవుడు బూడిద చేశాడో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము 13:13. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. సొదొమ మనుషులు, అలాగే గొమొర్రా మనుషులు కూడా ఎలా ఉన్నారనమాట? దుష్టులుగా ఉన్నారట. యెహోవా దృష్టికి పాపులు కాదు, బహు పాపులుగా ఉన్నారట. చాలా భయంకరమైనటువంటి పాపాత్ములుగా బ్రతుకుతున్నారు. భయంకరమైన దుష్టులుగా, దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుని కోపం వచ్చి ఈ 2 పట్టణాలను ఏం చేశాడంటే భస్మం చేసేసాడట, బూడిద చేసేసాడట. ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, అంటే భస్మము అంటే బూడిద అని మనకు అర్థమైంది. బూడిదని మరొక మాట కూడా అంటారు, బుగ్గి అని కూడా అంటారు బైబిల్ గ్రంథంలో. బూడిద లేక బుగ్గి. ఈ బూడిదను లేదా ఈ బుగ్గిని బైబిల్ గ్రంథంలో ఏ ఏ సమయాలలో ఏ ఏ సందర్భాలలో వాడారో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఈ బూడిదను లేదా ఈ బుగ్గిని
ఏ ఏ సమయాలలో ఏ ఏ సందర్భాలలో వాడారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం చూడండి. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా. తీసారు అందరూ? 13వ అధ్యాయం దయచేసి అందరూ చూడాలి. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని, ఏం పోసుకుని? బుగ్గి పోసుకుని అంటే బూడిద పోసుకుని అని అర్థం. ఏమండి? తామారు ఎవరో తెలుసు కదా మీకు? ఎవరివిడి? దావీదు గారి కుమార్తె, అబ్షాలోము గారి చెల్లి. ఏమండి? ఇక్కడ ఏం జరిగిందని బూడిద తల మీద పోసుకుంది ఇవిడి? ఏమండి? అమ్నోను అనే ఒక సహోదరుడు ఆమెను ఏం చేశాడు? చెరిచాడు, పాడు చేశాడు. చెల్లెలని కూడా చూడకుండా ఏం చేశాడు? చెరిచాడు. చెరిచినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా. ఏమండి? అన్నగారు అయ్యుండి చెల్లెల్ని పాడు చేసినందుకు ఆమె ఏమండి బూడిద పోసుకుని ఆమె కట్టుకున్నటువంటి చీర చింపుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది అన్నయ్య గారి దగ్గరికి. ఎవరా అన్నయ్య? అబ్షాలోము దగ్గరికి వెళ్ళి తన బాధను తెలియజేసుకుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే బాధను వ్యక్తపరిచే సమయంలో బూడిదను ఎక్కడ పోసుకునేవారు? తల మీద పోసుకునేవారు. బైబిల్ గ్రంథంలో బాగా మీరు ఆదికాండం నుంచి చదివినట్లయితే ఈ బూడిదను ఏ ఏ సందర్భాలలో వాడేవారు అని మనం ఆలోచించగలిగితే, తమ యొక్క బాధను ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, ఏమండి ఏదైనా ఘోరం జరిగినప్పుడు బూడిదను నెత్తి మీద పోసుకోవడం కానీ, బూడిదలో కూర్చోవడం కానీ, గోనె పట్ట కట్టుకోవడం కానీ చేస్తూ ఉండేవారు బైబిల్ గ్రంథంలో. కనుక ఇక్కడ జరగరానటువంటి ఒక భయంకరమైనటువంటి ఘోరం జరిగింది కనుక తామారు అనే ఈ సహోదరి ఏం చేసిందంటే నెత్తి మీద బూడిద పోసుకున్నది, కట్టుకున్నటువంటి వివిధ వర్ణములు గల చీరను చింపి ఏడ్చుచూ వెళ్ళిందంట. ఏడ్చుచూ వెళ్ళింది అంటే బాధ ఏదో జరిగింది. ఈ సన్నివేశం చూసిన వెంటనే ఏమర్థమవుతుంది? ఏదో జరగరాంది ఏదో జరిగింది. అందుకే ఈమె బూడిద వేసుకుని బట్టలు చింపుకుని ఇదిగో ఏడుస్తూ వస్తుంది అని అర్థమవుతుంది అనమాట. అంటే తమ బాధను, ఏదో జరగరాంది జరిగినప్పుడు తమ బాధను ఎదుటి వారికి తెలియపరచడానికి ఈ బూడిదను తల మీద వేసుకునేవారు, లేదా బూడిదలో కూర్చునేవారు. ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అలాగే యోబు గారు తెలుసు కదా మీ అందరికీ. యోబు గారి యొక్క ఆస్తి పోయింది. ఏమండి? యోబు గారి యొక్క కుమారులు కుమార్తెలు ఒకే రోజు చనిపోయారు 10 మంది. అప్పుడు యోబు గారు ఎక్కడ కూర్చున్నారు? చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిలపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. ఎక్కడ కూర్చున్నాడట? బూడిదలో కూర్చున్నాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు? అరుగు మీద కూర్చోవచ్చు కదా, ఇంట్లో కుర్చీలో కూర్చోవచ్చు కదా, ఇంట్లో బెడ్ మీద కూర్చోవచ్చు కదా. ఏమండి? ఎందుకు బూడిదలో కూర్చున్నాడంటే ఏం జరిగింది అక్కడ? ఒక జరగరాని ఘోరం జరిగింది. ఆస్తి పోయింది, దానికోసం కదా ఆయన బాధ. ఏమండి? ఏం పోయింది? తన గర్భాన పుట్టినటువంటి కన్న కుమారులు 7 కుమారులు 3 కుమార్తెలు ఒకే రోజు చనిపోయారు. అందుకే ఆ బాధను తట్టుకోలేక ఆ బాధను వ్యక్తపరచడానికి బూడిదలో కూర్చున్నాడట. ఇప్పుడు ఆయన స్నేహితులు వచ్చారు. ఆయన స్నేహితులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారో ఒకసారి. 12-13 వచనాలు చూడండి. అదే అధ్యాయం 12-13. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని. ఎవరు వీళ్ళు? యోబు గారి యొక్క స్నేహితులు వచ్చారట, దూరం నుంచి చూశారట. అతన్ని పోల్చలేక అంటే గుర్తుపట్టలేనటువంటి విధంగా ఉన్నారు యోబు గారు. బూడిదలో కూర్చున్నాడు కదా, ఇప్పుడు కుర్చీలో కూర్చుని హోందాగా ఉండేవాడు. కానీ ఈరోజు ఎక్కడున్నాడు? బయట బూడిదలో కూర్చుని శిలపెంకుతో గోక్కుంటున్నాడట.
ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ సన్నివేశాన్ని చూసినటువంటి యోబు స్నేహితులు దూరం నుండి చూసి పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చురి. వాళ్ళు కూడా బట్టలు చింపుకున్నారట. బట్టలు చింపుకొని ఆకాశము తట్టు ఏం చేశారట? తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. తల మీద ధూళి చల్లుకున్నారంట, బూడిద చల్లుకున్నారనమాట. బూడిద చల్లుకొని ఎలుగెత్తి అంటే చాలా గట్టిగా ఏడ్చారు. అయ్యో, మా స్నేహితుడికి ఇలా జరిగిందేంటి, నా స్నేహితుడి కుటుంబం ఇలా సర్వనాశనం అయిపోయింది ఏంటని ఆ యోబు గారి బాధలో వాళ్ళు కూడా ఏమయ్యారు? పాలి భాగస్తులు అయ్యారనమాట. ఏడుస్తున్నారంటే వాళ్ళు కూడా బట్టలు చింపుకొని. ప్రియమైన దేవుని పిల్లారంటే బాధను వ్యక్తపరచడానికి బూడిదను ఉపయోగించేవారు, అంతే కదండి. పాత నిబంధనలో మనం ఎక్కడ చూసినా కూడా ఈ బూడిదను ఏ ఏ సందర్భాలలో ఉపయోగించేవారంటే బాధ కలిగినప్పుడు, ఏదైనా ఘోరం జరిగినప్పుడు, ఏదైనా భయంకరమైన సన్నివేశం జరిగినప్పుడు ఈ బూడిదను చల్లుకొని తమ బాధను వ్యక్తపరచడానికి దీన్ని ఉపయోగించేవారు. అలాగే యూదులందరినీ కూడా హామాన్ అనే వ్యక్తి హతమార్చాలని చూశాడు. యోధా జాతిని కాలగర్భంలో కలిపేయాలని చూశాడు. ఎవరు? హామాను. అప్పుడు యూదులందరూ ఏం చేశారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో వెళ్ళి చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. 4:3 అందరూ చూడాలి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా చంపబడాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశారు రాజుగారు. ఎవరి వలన? హామాన్ అనే ఒక వ్యక్తి వలన. ఏమండి, రాజుగారు ఆజ్ఞ జారీ చేస్తే దానికి తిరుగు ఉండదు, దాన్ని రద్దు చేయలేరు ఇంకెవరు కూడా. ఏమండి, ఒక్కసారి రాజముద్ర పడి ఆజ్ఞ జారీ అయిపోతే దాన్ని ఎవరో రద్దు చేయలేరు. కనుక ఇశ్రాయేలీలందరూ కూడా హతమార్చబడాలనే ఆజ్ఞ ఎప్పుడైతే జారీ చేయబడిందో వెంటనే ఇశ్రాయేలీలందరూ ఏం చేశారట? చూడండి ఇప్పుడు 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం 3వ వచనం అందరూ చూడాలి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. ఉపవాసం ఉన్నారట. మొట్టమొదటి ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. ఎందుకంటే ఇంకా ఇశ్రాయేల్ జాతి ఏమైపోద్ది ఆ రోజు? కాలగర్భంలో కలిసిపోయే రోజు అది. కనుక వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. ఇంకా ఎవరితో చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎవరితోటైనా చెప్పుకోవాలి అంటే దేవుడితోటే. ఏమండి, దేవుడు తప్ప ఇంకెవరు లేరు వాళ్ళకి. ఇప్పుడు ఉపవాసం ఉన్నారట. మహారోదనముతోనూ ఏం చేశారట? మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని గోనె కట్టుకునేవారు. బట్టలన్నీ చింపేసుకుని గోనె కట్టుకుని బూడిదను వేసుకొని పడి ఉండిరి. అంటే వీళ్ళ యొక్క బాధని ఎవరికి తెలియపరుస్తున్నారు? దేవునికి తెలియపరుస్తున్నారు. కావండి, అంటే బాధను వ్యక్తపరిచే ముందు బూడిద చల్లుకోవటం, అలాగే బట్టలు చింపుకోవటం, గోనె పట్ట కట్టుకోవటం ఎవరికే ఆచారం ఇది? యూదులకి, ఇశ్రాయేలీలందరికీ ఇది ఒక ఆచారం. ఏమండి, అంటే బూడిదను దేనికి వాడేవారు అంటే బాధను వ్యక్తపరచడం కోసం వాడేవారు, అంతే కదండి. ఇక్కడ యూదులందరూ కూడా దానికోసం వాడుతున్నారు. ఒకప్పుడు నినేవే పట్టణం అంతా కూడా నాశనం అయిపోద్ది 40 రోజుల్లో అని దేవుడు యోనా గారిని పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏమండి, రాజుగారి సహితం ఏం చేశారో చూడండి ఒకసారి. యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి పిల్లలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి
నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎవరైనా? నినేవే పట్టణపు రాజు. ఎవరు? ఆ సంగతి విని, ఏ సంగతి? 40 రోజుల్లో నినేవే పట్టణం ఏమైపోతుంది? నాశనం అయిపోతుందని యోనా గారు ప్రకటించిన ప్రకటన విని ఏం చేశాడట? ఆ సంగతి వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు సహితం రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని తన బాధను వ్యక్తపరిచాడట. నినివే పట్టణస్థులు అందరూ ఇదే చేశారు. ఏమండి? అందరూ కూడా బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి అందరూ కూడా తమ బాధను దేవునికి వ్యక్తపరిచారు. అంటే బూడిదను, బుగ్గిని దేనికోసం వాడుతున్నారు అంటే, దేనికోసం వాడుతున్నారండి? బాధను తెలియజేయడానికి, బాధను వ్యక్తపరచడానికి బూడిదను వాడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అలాగే ఇదే యూదుల మీదకి ఒకప్పుడు వేరే అన్య దేశానికి సంబంధించిన రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు యూదులు ఏం చేశారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 6:22 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది. ఏమండి? ఉత్తర దేశం నుండి ఒక జనం వచ్చుచున్నది. అందరూ చూడాలి. భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడ నేర్చిన వారు. అది ఒక క్రూర జనము, వారు జాలి లేని వారు. వారి స్వరము సముద్ర ఘోషవలే ఉన్నది. వారు గుర్రములెక్కి సఫారీ చేయవారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీయుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక జనం వస్తుందంటే ఎవరి మీదకి? ఇశ్రాయేలీల మీదకి. ఏమండి? వాళ్ళు ఈటెను దేనిని వాడ నేర్చిన వారట? వింటిని ఈటెను వాడ నేర్చిన వారు. అది ఒక క్రూర జనము, జాలి లేని వారు. వాళ్ళకి జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు ఏమి వాళ్ళకి? అమ్మ వింటున్నారా? వినాలి. ఇశ్రాయేలీల మీదకి వస్తున్నటువంటి జనం క్రూర జనం. ఏమంటే చాలా క్రూరత్వం కలిగిన జనం వస్తున్నారట. జాలి లేదు వాళ్ళకి, దయ లేదు, కరుణ లేదు. ఏమంటే చాలా భయంకరమైనటువంటి జనం. ఈ విషయాన్ని యుద్ధం చేయడానికి నీ మీదకి ఒక జనం వస్తుంది అని చెప్పి దేవుడే ఇశ్రాయేలీలకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అదే అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనం, 6:26 నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద జల్లుకొనము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సల్పము, ఘోరమైన దుఃఖము సల్పము. ఇశ్రాయేలీలు వాళ్ళ కాళ్ళే ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి 26వ వచనంలో. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనము. ఇదిగో ఎవరో ఒక భయంకరమైన క్రూర జనం మన మీదకి యుద్ధానికి వస్తుందంట. వాళ్ళకి జాలి, దయ ఇలాంటివి ఏమీ ఉండవట. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు గోనె పట్ట కట్టుకోండి, అందరూ కూడా బూడిద చల్లుకోండి. బూడిద చల్లుకొని ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు, లేక పుట్టిన ఒకే ఒక కుమారుడు చనిపోతే మీరు ఎంత దుఃఖిస్తారో, ఎంత బాధపడతారో అలా మీరు ఏం చేయాలి? ఇప్పుడు దుఃఖించాలి అని చెప్పి ఇశ్రాయేలీలు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక భయంకరమైన విపత్తు జరిగినప్పుడు, ఒక భయంకరమైన ఘోరం జరిగినప్పుడు, ఒక భయంకరమైన సన్నివేశం జరిగినప్పుడు ఈ బూడిద చల్లుకోవటం, బట్టలు చింపుకోవటం, బుగ్గి తల మీద పోసుకోవటం, బూడిదలో కూర్చోవటం అనేది ఇశ్రాయేలీలందరికీ, యూదులందరికీ ఒక ఆనవాయితీగా వస్తున్నట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అలాగే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 21. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా,
మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతములలో చేయబడిన ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. యేసుక్రీస్తు వారు ఒక 2 పట్టణాల గురించి మాట్లాడుతూ ఏం చెబుతున్నారంటే, అయ్యో కొరాజీన అంటే అదొక పట్టణం, అయ్యో బెత్సాయిదా అంటే అదొక పట్టణం, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు, మీ మధ్య నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చేశాను, మహత్కార్యాలు చేశాను, సూచక్రియలు చేశాను, అయినా మీలో ఏం లేదు, మార్పు లేదు అని చెబుతూ మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన తూరు సీదోను పట్టణాల్లో చేసుంటే ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. ఆ పట్టణాల్లో చేసుంటే వాళ్ళు ఎప్పుడూ గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. మీరు మాత్రం గోనె పట్ట కట్టుకోవట్లేదు, బూడిద చల్లుకోవట్లేదు, మారు మనసు పొందట్లేదు అని చెప్పి యేసుక్రీస్తు వారు కొరజీనా అనే పట్టణం గురించి, బెత్సైదా అనే పట్టణం గురించి మాట్లాడుతున్నారు. అంటే బాధను వ్యక్తపరిచే ముందు, ఏమండి, మారు మనసు పొందే ముందు బాధను దేవునికి కానీ ప్రజలకు కానీ తెలియజేయడానికి ఈ బూడిదను బుగ్గిని వాడేవారు ఇశ్రాయేలీలని ఈ సందర్భం బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు భస్మ బుధవారం అనే పేరుతో చాలా చోట్ల ఏం చేస్తున్నారో తెలుసండి, బూడిద చల్లుకుంటున్నారు కొంతమంది. భీమవరంలో అయితే స్టేజీ వేసి బూడిది గుట్టగుట్టల కింద వేసి ఆ బూడిదలో చల్లుతున్నారంట చాలామంది. తెలుసా మీకు ఎవరికైనా? ఏమండి, ఒక స్టేజ్ మీద ఒక బరక వేసి బరక మీద బూడిదేసి ఆ బూడిదలో చల్లుతున్నారంట. ఏంటండి ఇది? క్రొత్త నిబంధన ప్రకారంగా ఇలా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఎవరైనా చేసినట్టుగా ఉందండి? లేదు ప్రియమైన దేవుని వాళ్ళు. ఇదంతా పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యూదులు చేసినటువంటి కార్యక్రమం ఇది. క్రొత్త నిబంధనలో ఇలా మీరు బూడిద చల్లుకోండి, బూడిదలో కూర్చోండి, బుగ్గి పూసుకోండి, బూడిదలో దొల్లండి అని ఎక్కడ దేవుడు తెలియచేయలేదు ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక భస్మ బుధవారం అని భస్మ బుధవారం అంటే బూడిద బుధవారం, అంతేనండి. బూడిద బుధవారం అని కానీ, గాడిద గురువారం అని కానీ, సూడిద శుక్రవారం అని కానీ బైబిల్లో ఎక్కడ లేవు. కనుక ఇవన్నీ మనుషులు ప్రవేశపెట్టి ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి ఏదైనా శ్రమ వస్తే, మనకేదైనా బాధ వస్తే, మనకేదైనా ఇబ్బంది వస్తే, మనకేదైనా రోగం వస్తే మన బాధను దేవునికి ఎలా వ్యక్తపరచాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వాక్యపఠనం చేసుకున్నాం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. మనకి ఏదైనా బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, కష్టం వచ్చిందా, రోగం వచ్చిందా, సమస్య వచ్చిందా, ఏం చేయాలి? బూడిద వేసుకుని బూడిదలో కూర్చోవడం కాదు, బూడిద చల్లుకోవడం కాదు. ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి అక్కడ. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? ఏమన్నా ప్రార్థనాపూర్వకంగా మీ విజ్ఞాపనములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. మనకి ఏదైనా సమస్య వస్తే మనం ప్రార్థన చేసుకోవటమే. మన బాధను, మన సమస్యను, మన ఇబ్బంది నుంచి మనల్ని విడిపించమని, కాపాడమని, మనల్ని ఆయన కృపలో భద్రపరచమని దేవునికి మనం ప్రార్థన ద్వారా మన విన్నపాలు తెలియజేసుకోవాలి తప్ప ఏమంటే పాత నిబంధన ప్రకారంగా మనం బూడిద చల్లుకోవాల్సిన అవసరం లేదు, బూడిదలో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. కనుక ఇలాంటి ఆచారాలు పాటించాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? పాత నిబంధన కాలంలో లేవు, మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. కనుక ఈ భస్మ బుధవారాలు, బూడిద బుధవారాలు ఆచరించాల్సిన అవసరం మనకి లేదని ఈ సందర్భాన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి
ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. మరి వాస్తవాన్ని వాస్తవంగా స్వీకరించి మేమందరం కూడా వాక్యానుసారంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోచినట్టుగా వారు వాక్యాన్ని కలిపి చెరిపి ఎంతోమందిని నాశనానికి నడిపిస్తూ ఉన్నారు తండ్రి. వారందరి మనోనేత్రాలు వెలిగించండి. అనేక మంది సత్యాన్ని తెలుసుకుని సత్యంలో కొనసాగటకు సహాయం చేయండి. అనేక మంది అబద్ధ బోధలో నుంచి, అసత్యంలో నుంచి అపోస్తలుల బోధలో నడవడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి, కాచి కాపాడి మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.